गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपैन सभకి నమస్కారం। లలితా సహస్రనామ స్తోత్రంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ఆ అనుభవం చేత పరదేవత యొక్క వైభవాన్ని మనం పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకున్నామనేటటువంటి తృప్తిని పొందడానికి వీలైనటువంటి తత్వాన్ని ప్రకటించే నామములు నడుస్తున్నాయి. అందులో అత్యంత కీలకమైన నామములలో ఒకటి ధ్యానధ్యాతృధ్యేయ రూప. ఇది 3 మీద నడుస్తోంది. ధ్యానమునకు సంబంధించినటువంటి నామం. ఇందులో ధ్యాత అంటే ధ్యానమును చేసేటటువంటి వ్యక్తి. ధ్యేయము అంటే దేనిని మనం ధ్యానం చేస్తున్నామో దానిని ధ్యేయము అని పిలుస్తారు. సంతత తైలధార. ఒక చేతిలో నూనె గిన్నె పట్టుకుని వేరొక ఖాళీ గిన్నెలోకి ఆ నూనె ఏదో తీగ జారినట్టుగా మధ్యలో ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాకుండా ఆ నూనె ధార యువతల పాత్రలోకి పడుతుంటే ఎలా ఉంటుందో అట్లా సంతత తైల ధారగా పరమసాత్వికమైనటువంటి భగవత్ సంబంధాన్ని అదే పనిగా దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రచిత్తంతో ఏకాకారంగా తలుస్తూ ఉండగలిగినటువంటి ప్రజ్ఞ ధ్యానము. ఇది ప్రారంభం 3గా ప్రారంభమవుతుంది. పరదేవత యొక్క అనుగ్రహం అనుభవంలోకి వచ్చింది, అనుభూతిగా మిగిలింది అనడానికి తార్కాణం ఏమి అంటే అదే సమాధి స్థితిగా మారుతుంది. ఇందులో ఈ ధ్యాన ప్రక్రియ అనేటటువంటిది భగవంతుడు మనుష్యునికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం. అది సామాన్యమైనటువంటి వరం కాదు. నిజంగా చెప్పాలి అంటే నేను ధ్యానానికి మించినటువంటి ప్రశాంతతకు దోహదం చేసే కారణం వేరొకటి ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్ప ప్రశాంతతని ఇవ్వగలిగినది ఏది అంటే ధ్యానం ఒక్కటే. నిజానికి ధ్యాన ప్రక్రియ అనేటటువంటిది ప్రతివారు అలవరుచుకోవలసినటువంటి విషయం. స్వామి వివేకానంద మాటల్లో మాట్లాడవలసి వస్తే ఈ ధ్యానం అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే ఏ శక్తి ఉద్వేగాన్ని కల్పిస్తుందో ఆ శక్తినే ఆధారం చేసుకుని ప్రశాంతతని పొందడానికి కారణమవుతుంది. ఏ శక్తి మనిషిని ఉద్వేగపరుస్తూ ఉంటుంది అంటే బయట ఉండేటటువంటి ప్రకృతి. ప్రకృతి ఎవరు? అమ్మవారే. కన్నుంది, ముక్కుంది, చెవి ఉంది, నాలుక ఉంది, స్పర్శేంద్రియం చర్మం ఉంది. ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏం చేస్తుంటాయి అంటే నిరంతరము కూడా బయట ఉండేటటువంటి విషయ వస్తువులను ఆకర్షిస్తూ ఉంటాయి లేదా ఆకర్షింపబడుతూ ఉంటాయి. కన్నుంది, దానికి ఏది నదరగా కనపడిందో, ఏది బాగా ఆకర్షణీయంగా కనపడిందో దాని యొక్క చిత్తరుని మనసు మీద ముద్రిస్తుంది. మొట్టమొదట కన్నుని ఆధారం చేసుకుని మనసు వెళుతుంది. వెళ్ళిన తరువాత ఆ మనసు దానిని పొందాలి అని కోరికని పొందుతుంది. ఆ పొందాలి అనేటటువంటి కోరిక మొదలవగానే మనసు దానినే చింతన చేయడం మొదలు పెడుతుంది.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వరుసగా మెట్ల మించి జారి కింద పడిపోతాడు. ఏ విషయము చేత తాను ఆకర్షింపబడ్డాడో ఆ విషయమును తాను పొందాలి అనే తహతహ మనిషిని ఇక నిద్రపోనివ్వదు. అదే ఆలోచనలో ఉంటాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషూపజాయితే, దాని చేత సంగం పెరుగుతుంది. సంగాత్ సంజాయితే కామః, ఎంత సంగం పెరుగుతుందో అంత కామము పెరుగుతుంది. ఆ వస్తువు నాది కావాలి, ఆ వస్తువు నా చేత అనుభవింపబడాలన్న కోరిక పెరుగుతుంది. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే, ఆ వస్తువు నాది కాకుండా వీళ్ళు అడ్డొస్తున్నారు అని అనిపించినటువంటి ప్రతి వారి మీద కోపానికి కారణమవుతుంది. కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః, ఆ క్రోధము అజ్ఞానమునకు కారణమవుతుంది, అవివేకం ఏర్పడుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో, ఏది పూర్వం చదువుకున్నాడో, ఏది తన మనశ్శాంతికి కారణమో, ఏది తన అభ్యున్నతికి హేతువో, ఏది పట్టుకుని కష్టపడి ఇంత పైకెక్కాడో అక్కడి నుంచి జారిపోతాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, ఎప్పుడైతే బుద్ధి యందు ఎప్పుడు ఏ పరమ పవిత్రమైనటువంటి విషయములు మిదులుతుండేవో వాటి స్థానంలో అక్కర్లేనటువంటి విషయములన్నీ వచ్చి చేరిపోయేటప్పటికీ బుద్ధి నశించిపోయింది. బుద్ధి ఆశ్రయించవలసిన వాటిని పట్టుకోలేదు కాబట్టి ఉద్వేగం ఎక్కువైంది మనసులో. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి, అక్కడతో నశించిపోయింది. జీవుడి యొక్క సాధనంతా పాడైపోయింది. ఇంత ఉద్వేగమునకు కారణము జ్ఞానేంద్రియములు బయట ఉండేటటువంటి అనేక విషయ వస్తువుల చేత ఆకర్షింపబడుతూ ఉంటాయి. ఒక్క కన్ను కాదు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, స్పర్శేంద్రియం. ఇందులో కులశేఖరాల వారు చెప్పినట్టు ఒక్కొక్క ఇంద్రియం తీవ్రంగా పనిచేస్తే ఒక్కొక్క జాతి నశించిపోతారు. కన్ను బాగా పనిచేసినటువంటి కారణం చేత కొన్ని నశించిపోతుంటాయి. ఎందుకని అంటే దీపం ఉందనుకోండి, దీపం బాగా వెలుగుతోందనుకోండి, ఆ దీపాన్ని చూసి ఆకర్షింపబడుతుంది కీటకం. ఇది ఎంత బాగుందో, ఆ దీపం మీద వెళ్ళి వాలాలి, దాన్ని అనుభవించాలి అనుకుని వచ్చి దాని మీద వాలుతూ ఉంటుంది. కాలిపోయి రెక్కలు ఊడిపోతుంటాయి, కింద పడి కొట్టుకు చచ్చిపోతుంటాయి, పెద్ద పరుపు కింద పడిపోతుంటాయి. ఇవన్నీ చూస్తోంది. చూసినా కూడా నేను అనుభవించగలను అనుకుని వచ్చి దీపం మీద వాలి రెక్కలు ఊడిపోయి మధ్యలో ఉండేటటువంటి ఆ శరీరం మాత్రం కింద పడిపోయి అటు ఇటు కొట్టుకుని తెల్లవారేటప్పటికి పెద్ద పరుపు పడిపోయినట్టుగా పడిపోయి చచ్చిపోతాయి. ఇన్ని కోట్లు చచ్చిపోతాయో. ఇదే ఇన్ని పోతున్నాయి కదా, మనం ఎందుకురా దాని జోలికి వెళ్ళడం అని మాత్రం ఒక్కటి వెళ్లకుండా ఉండదు. కంటికి నదరతనం ఉన్న కారణం చేత మొత్తం దీపపు పురుగుల జాతి నశించిపోతుంది. ఇక చెవి, లేడికి సంగీతం అంటే ఇష్టం. ఆ సంగీతం కూడా ఏదో పెద్ద గంభీరమైనటువంటిదో రాగాలతో కూడుకున్నది, తాళాలతో కూడుకున్నది, గురుముఖత నేర్చుకున్నది అయ్యుండక్కర్లేదు. పాట వినపడితే చాలు, ఒళ్ళు మరిచిపోతుంది. అది కనిపెడతాడు వేటగాడు. కనిపెట్టి వల పన్నుతాడు. వల పన్ని ఆ చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. పాట ఎట్నుంచి వస్తోందో అటు చెవిరి ఎక్కించి వింటుంది, గడ్డి తింటున్నది. ఆ తినడం మానేసి తల ఎత్తి పెట్టి ఆ పాట ఎట్నుంచి వస్తోందో అటువైపుగా పరిగెడుతుంది. పరిగెత్తడంలో ఆ మధ్యలో పెట్టినటువంటి వలలో కాళ్ళు పడిపోయి తన్ను కింద పడిపోతుంది. పడిపోగానే చెట్టు మీద కూర్చున్న వ్యక్తి దిగొచ్చి చేతిలో ఉన్న బడిత కర్రతో కొడతాడు. అయిపోయింది అక్కడతో. కేవలం శ్రవణేంద్రియానికి ఉన్నటువంటి లౌల్యం చేత లేడి యొక్క జాతి నశించిపోతుంది. వాసనకి భ్రమసి, వాసన చేత ఆకర్షింపబడి అనేకమైనటువంటి జీవులు నశించిపోతాయి. అందులో ప్రత్యేకించి వాసన చేత నశించిపోయేటటువంటి వాటిలో
ప్రధానమైనటువంటిది ఏది అంటే ఆ సువాసన చూసి మత్తెక్కిపోయి ఆ కీటకాలు ఆ పుష్పాలలోకి చేరిపోయి ఉంటాయి. అవి అందులోనే ఉండిపోయినటువంటి కారణం చేత ఆ పువ్వు ముకిలించుకుపోయి నశించిపోతుంది. లేదా ఏనుగులు వచ్చి నీళ్లు తాగిన తర్వాత ఆ పువ్వుల్ని పీకేసి కింద పడేసి తొక్కేస్తాయి. ఆ ఏనుగుల కాళ్ళ కింద పడి నశిస్తాయి. ఇక నాలుకకి లొంగిపోయేటటువంటిది తుమ్మెద. చేప లొంగిపోతూ ఉంటుంది. తుమ్మెద ఎక్కువగా ఈ వాసన చేత ఆకర్షింపబడుతుంది. మరి తామర పువ్వులోకి వెళ్ళి తేనె తాగింది వెళ్ళిపోవచ్చుగా, అక్కడతో గొడవ వదిలిపోతుందిగా, వెళ్ళదు. తేనె తాగి ఆ తామర పువ్వులోంచి వచ్చే వాసన కోసం పడుకుంటుంది మత్తెక్కి. సూర్యాస్తమయం అయితే పువ్వు ముకిలించుకుంటుంది, బయటికి రావడం తెలియదు. ఏనుగు వెళ్ళి ఆ తామర తూడుతో సహా పెకలించి బయటపడేస్తుంది, కాలుతో తొక్కి వెళ్ళిపోతుంది, అయిపోయింది, మరణిస్తుంది. లేదా బయటికి రాలేక కొట్టుకు మరణిస్తుంది. ఇక నాలుక రుచికి లొంగిపోయి చేపల జాతి అంతా నశిస్తూ ఉంటుంది. చేపలు పట్టేటటువంటి వ్యక్తి ఓ కర్రకి తాడు కట్టి తాడు చివర ఇలా వంపు తిరిగినటువంటి ఒక సూది లాంటిది పెట్టి వానపాముని కత్తిరించి దాని ముక్క మధ్యలో కన్నం ఉంటుంది కాబట్టి ఆ వంపు తిరిగినటువంటి దానికి ఆ వానపాము ముక్కని ఎక్కిస్తాడు జాగ్రత్తగా. ఎక్కించి అది ఇనప ముక్క కదూ, ఇనప సూది, అది మొన పైకి తేలుంటుంది కానీ కనపడదు. ఎందుకంటే పైకి వానపాము దానికి తొడగబడి ఉంది. దాన్ని నీళ్లల్లోకి వేసి అది ఏదైనా పట్టుకుంది అని గుర్తు ఏమిటంటే అది ములగాలి. అది మునిగిందో లేదో తెలుసుకోవడానికి పైన ఓ చిన్నది తేలే పేకబెత్త మొక్క ఒకటి కడతాడు. చేప కడుపు నిండా ఉన్నా అలా వెళ్ళిపోతూ నీళ్లల్లో ఉన్నటువంటి ఆ వానపాము ముక్కను చూస్తుంది. కడుపు నిండా ఉంటే ఉంది కానీ వానపాము ముక్క కనపడింది కదా, ఒక్కసారి దీన్ని చప్పరించి పెడదామని చెప్పి దాన్ని పట్టుకుని ఒకసారి చప్పరిద్దామని 2 దవడలు నొక్కుతుంది. ఆ సూది గుచ్చుకుపోతుంది పై దవడలో. గుచ్చుకుపోగానే గిలగిలా కొట్టుకోగానే నీటి మీద పేకబెత్తం కదులుతుంది. కదలగానే చేప పట్టుకుందని గుర్తు. అతను ఇలా అంటాడు, ఆ తాడుతో సహా వచ్చి భూమి మీద పడుతుంది. పడగానే ఏ ఎరని తిందామనుకుని చప్పరించబోయిందో దాని నోట్లో పట్టుకున్నటువంటి సూది విప్పేసి బుట్టలో పడేసుకుంటాడు. అయిపోయిందా? జిహ్వేంద్రియానికి ఉన్నటువంటి లౌల్యం చేత చేపల జాతి నశించిపోయింది. ఒక్కొక్క ఇంద్రియానికి లౌల్యం ఉంటే ఒక్కొక్క జాతి పోతోంది. 5 ఇంద్రియాలకి లౌల్యం ఉన్నవాడిని నాలాంటివాడిని. మనుష్యుడికి 5 జ్ఞానేంద్రియములు అంత తీవ్రంగా పనిచేస్తాయి. పనిచేసినప్పుడు ఎంత లౌల్యం ఏర్పడిపోతూ ఉంటుంది. నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్ని అక్కర్లేని విషయాలకో ప్రాధాన్యత. దానివల్ల ఏమైపోతుంది? శాంతి చెదిరిపోతూ ఉంటుంది, ఉద్వేగం ఏర్పడుతూ ఉంటుంది. సరోవరంలో అదే పనిగా రాళ్ళు విసిరితే ఏమవుతుంది? అలలు వస్తాయి. అదే ప్రశాంతంగా ఉందనుకోండి సరోవరం, మీరు వెళ్ళి కూర్చొని లోపలికి చూశారనుకోండి, మీ ప్రతిబింబం కూడా కనపడుతుంటుంది. మీరు గులకరా వేశారనుకోండి, మీ ప్రతిబింబం కూడా కనపడదు. ఆ అలలు కనపడకుండా చేసేస్తాయి. అట్లాగే లోపల ఉండేటటువంటి శాంతిని లోపల ఏర్పడేటటువంటి కదలికలే పాడి చేసేస్తాయి. ఈ గులకరాళ్ళు వచ్చి పడితే సరోవరంలో నీటి తరంగములు ఎలా ఏర్పడతాయో అట్లా విషయములతోటి అతిసంగం, అతిగా ప్రవర్తించడం, ఎంతవరకో అంతవరకే పట్టుకుని ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామన్న ప్రయత్నం కన్నా ఎంత ఎక్కువగా పట్టుకుందామన్న ప్రయత్నం చేస్తే దాని వలన అంత అశాంతి ఏర్పడుతుంది. దాని వలన వచ్చే ప్రయోజనం సున్నా. సరిగదా? దాని వలన ఇతపూర్వం పొందిన శాంతి కారణములు కూడా స్మృతి నుండి తొలగిపోతాయి. అదొక ఇబ్బంది. అందుకే ఇంత ఆకర్షణ పైన ఉంటుంది. ఈ ఆకర్షణకి 5 జ్ఞానేంద్రియాలు ఎప్పుడూ కూడా పనిచేసి సమన్వయం అవుతుంటాయి. సమన్వయమై లోపల శాంతి లేకుండా కదిపేస్తుంటాయి. అట్లా కదిపేస్తున్నప్పుడు శాంతి చేకూరాలి అంటే దానికి మళ్ళీ మార్గం ఏది అంటే కేవలముగా ధ్యానం ఒక్కటే.
ధ్యానమునందు ఏం చేస్తాడు? కూర్చుని ముందు కళ్ళు మూసుకుంటాడు, విషయ వస్తువులను చూడడం మానేస్తాడు, వినడం మానేస్తాడు. లోపల ఏది అన్ని ఉద్వేగములను అణచగలదో, ఏది తనలోకి కలుపుకోగలదో, ఏది ప్రశాంతత ఇవ్వగలదో అది లోకంలో భగవంతుని యొక్క రూపము. ఆ భగవంతుని యొక్క రూపమునందు సంతత తైలధారగా ఏకాగ్ర దృష్టితో మనసు నిలబెడతాడు. ఆ మనసు నిలబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పటిదాకా బయట తిరిగి ఉద్వేగాన్ని, కెరటాల్ని కల్పించినటువంటి ఇంద్రియములు అన్నీ ఆగిపోతాయి. ఆగిపోగానే అవ్యాజమైనటువంటి ప్రశాంతత, గొప్ప శాంతి, గొప్ప ఆనందం లోపలే పొందుతాడు. అట్లా పొందాలి అంటే ధ్యానమునందు అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏది అంటే ఉద్వేగం లేకుండా ఉండడం అన్నది ప్రధానం. ఉద్వేగం లేకుండా ఉండాలి. అందుకే ధ్యాన మందిరము అనేటటువంటి దాన్ని ఎప్పుడూ కూడా పరమ పవిత్రంగా ఉంచుతారు. ధ్యాన మందిరము అనేటప్పటికీ లోపలికి వెడితే చాలా కొద్దిగా సువాసనలు వస్తూ ఉండాలి. అంటే తేజోవంతమైనటువంటి పుష్పములను కానీ 2 పూట్ల ధూపం కానీ వేసి ఉంచుతారు. ఉద్వేగంతో కూడినటువంటి వ్యక్తులు కానీ, ఎప్పుడూ విషయములను గురించి ఆలోచించేటటువంటి లక్షణం ఉన్నవారు కానీ, ప్రశాంతత అన్నది అనుభవించడం చేత కానివారు కానీ అటువంటి గదులలోకి వెళ్లకుండా చూసుకోవాలి. ధ్యానం చేసేటటువంటి గదిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళనివ్వకూడదని చెప్తాను. నేనైతే నిర్మోగమాటంగా చెప్తాను. ఎందుకని అంటే ధ్యానం చేత మీరు ఏ ప్రశాంతతని స్థాపించారో ఆ ప్రశాంతత అటువంటి వ్యక్తులు ప్రవేశిస్తే చెదిరిపోతుంది. అది వాతావరణానికి ఉండేటటువంటి సహజమైన లక్షణం. ఒక్కొక్కరు ధ్యానం చేసినటువంటి కారణం చేత అంత ప్రశాంతత, ఎంత ప్రశాంతత అంటే ఇక వారికి విషయ వస్తువులు కనపడవు. అంతటా పరబ్రహ్మమును చూస్తూ ఉంటారు. అంతగా పరబ్రహ్మమును చూడడం అలవాటైపోయి అంత ప్రశాంత చిత్తంతో ఉన్నటువంటి వారు కూర్చుని ధ్యానం చేసేటటువంటి గదులు అంత గొప్ప శాంతి తరంగములతో నిండిపోయి ఉంటాయి. అందుకే అటువంటి ధ్యాన మందిరంలోకి ప్రవేశించగానే మీకు తెలియకుండా మీకు ఏదో గొప్ప శాంతి కలుగుతుంది. అది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు, మీలోంచే వచ్చేటటువంటి శాంతి. అందుకే పూజా గది, తాను ధ్యానం చేసే గది, తాను పుస్తకాలు చదువుకునే గది అవన్నీ పరమశక్తివంతములు. కారణం ఏమి అంటే ఆయన అక్కడ త్రికరణ శుద్ధిగా మనసు పెట్టి పూజ చేస్తాడు. ఆ భావ తరంగములతో నిండిపోయి ఉంటుంది. అక్కడ కూర్చొని ఆయన ఎన్నో చదువుకుని పరవశించిపోతూ ఉంటాడు. ఆయన పరవశం తరంగాలుగా వచ్చి ఆ గదంతా నిండిపోయి ఉంటుంది. ఆయన అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటాడు. ఆ ప్రశాంతత అక్కడ ఏర్పడి ఉంటుంది. ఒకసారి అటువంటి గదిలోకి వెళ్ళి మీరు ఏది చేశారో, మీరు ఏ సంకల్పం చేశారో దానికి ఈశ్వర కటాక్షం ఉంటుంది. అందుకే అందరినీ ప్రవేశపెట్టకపోవడానికి కారణం ఎవరినో తక్కువ చెయ్యాలని కాదు, వారి వలన తాను నిర్మించుకున్న వ్యవస్థ పాడైపోకూడదు. అందుకే అందరినీ ధ్యాన మందిరంలోకి ప్రవేశించనివ్వరు. ధ్యాన మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఆ నిశ్శబ్దం, దాని మర్యాద, దాని గౌరవం, అది ప్రశాంతతకి కారణం అని తెలుసుకోగలిగినటువంటి వారిని మాత్రమే ప్రవేశపెడతారు. ధ్యాననిష్ట కలిగినటువంటి వారు తీవ్రమైన శాంతిని పొందుతారు. ఏ కారణం చేత కూడా వారికి భగవంతుడు కనపడుతూ ఉంటాడు. మరి అటువంటి వారు ఉన్న చోట ఎంత శాంతి ఏర్పడుతుంది. స్వామి వివేకానంద ధ్యానం గురించి మాట్లాడినంత గొప్పగా బహుశः తక్కువ మంది తత్వవేత్తలు మాట్లాడతారు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాటలలో సింహభాగం అంతా స్వామి వివేకానంద చెప్పిన మాటలే నేను మాట్లాడుతున్నాను. అందులో ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు. పవహారీ బాబా అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎక్కువ ధ్యానం చేస్తుండేవారు. ఎప్పుడూ ధ్యానం.
ఎక్కువ ధ్యానం చేస్తున్న కారణం చేత ఆయన అవ్యాజమైన ప్రశాంతత పొందుతుండేవాడు. ఎప్పుడు ఆయనకి భగవంతుడు కనపడుతుండేవాడు. అందులో ఏ ఉద్వేగము ఉండేది కాదు. అన్నిటి యందు పరబ్రహ్మమును చూస్తూ అంత ప్రశాంతంగా ఉండేవాడు. ఒకసారి ఆయన ఆశ్రమంలో ఒక్కరు ఉన్నారు. ఉన్నప్పుడు ఒక దొంగ వచ్చాడు. ఎవరు లేరు, ఈయన ఒక్కరే ఉన్నారు, ఈయన ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఏమైనా విలువైనవి కనపడితే మూట కట్టుకుపోదామని వచ్చాడు. అదే సమయంలో ఆయన ధ్యానం నుంచి బహిర్ముఖులయ్యారు. ఆయన లేచి ధ్యానం నుంచి బహిర్ముఖుడైన వాడు కొంచెం భారంగా ఉన్నట్టు ఉంటాడు మనిషి. ఎందుకంటే ఇంకా భావతరంగములలో ఉంటాడు. ధ్యానం చేసే గదిలో పెద్ద పెద్ద చప్పుళ్ళు చేయడం కానీ, అరవడం కానీ, విషక్రిములు తిరిగే ప్రదేశాలు అయి ఉండడం కానీ, పెద్ద చప్పుడులు జరగడం కానీ ఉండకూడదు. ఎందుకనంటే అంత తీవ్రమైన ధ్యానంలో ఉండగా అటువంటివి జరిగితే ఒక్కసారి బహిర్ముఖులై ఉలిక్కి పడతారు. అది ప్రమాదకరం. అది మానసికమైన అనారోగ్యాన్ని కల్పిస్తుంది. ధ్యానమునందు కొంత నిష్ట ఉన్నవారికి అది ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. అందుకని అక్కడ చప్పుడు అవ్వడం అన్నది ఉండకూడదు. నిశ్శబ్దంగా ఉండాలి, పరమ ప్రశాంతంగా ఉండాలి. ఆయన ధ్యానం నుంచి బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై తిరుగుతున్నారు ఆశ్రమంలో. ఈ దొంగ వచ్చి చూశాడు. చూసి ఏదో పట్టుకుపోదాం అనుకుని తాను ఇతపూర్వం దొంగతనం చేసి తెచ్చినటువంటి వస్తువులు ఆ మూట అక్కడ దింపాడు. ఏదో కొన్ని వస్తువులు ఎత్తుకొచ్చాడు. అదో చిన్న మూట అట్టుకొచ్చాడు. ఆ మూట అక్కడ పెట్టి మెల్లిగా తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అప్పుడే ధ్యానం పూర్తి చేసుకుని గదిలోంచి బయటికి వచ్చారు ఈ పవహారీ బాబా గారు. ఆయన్ని చూశాడు. ఆయన దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు. ఆయన్ని చూసి భయపడిపోయాడు. భయపడిపోయిన వాడు తాను దొంగతనం చేసి తెచ్చినటువంటి వస్తువుల మూట కూడా మరిచిపోయాడు. మరిచిపోయి పరిగెత్తి పారిపోతున్నాడు. ఆయన ధ్యానం యొక్క శక్తి. ఆయన అతని మూట తీసుకుని పరిగెత్తారు. ఎంత దూరం అనుకుంటున్నారు? 4-5 మైళ్ళు. ఆయన ముందు పరిగెత్తాడు దొంగ, వెనక ఈయన పరిగెత్తారు. ఆ పరిగెత్తిన వాడు ఆఖరికి పరిగెత్తలేక ఆగిపోయాడు. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇన్ని మైళ్ళు ఎందుకు పరిగెత్తాడంటే పట్టుకుని కొడతారు. ఈయన ఎందుకు పరిగెత్తారంటే తీసుకెళ్ళి ఆయనకి ఆ మూట ఇచ్చేసి ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నా వస్తువులు కావండి, ఇవి మీరు పొరపాటున తెచ్చి అక్కడ పెట్టేశారు, నావి కానివి నాకొద్దు, మీకు ఇచ్చేద్దామని పరిగెత్తుకొచ్చానని ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోయారు వెనక్కి. అంత పరిగెడుతున్నవాడు దొంగ అని ఉండాలి కదా, కాదు. అసలు అటువంటి భావనలు లేవు. అవి నావి కావు. ఆయన పరిగెత్తుకుపోతున్నాడు, ఆయనకి ఇచ్చేస్తే గొడవ వదిలిపోతుంది, నావి కానివి నాకెందుకు, అంతే భావన. అంటే అది నోటితో చెప్పడం హేతువు కందే విశేషం. అది ఎంత ప్రశాంత స్థితి. ఆ ప్రశాంతత అలా ఉంటుంది. అందుకే ధ్యానం చేసేటటువంటి వారికి ఉండే లక్షణం ఏమిటంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు, హాయిగా, చిరునవ్వుతో, ఉద్వేగపడకుండా ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా ఒక విషయం మీద నిర్ణయం చేసేటప్పుడు తొందరపడకుండా బాగా ఆలోచించి చేస్తారు. అందుకే ధ్యానం చేసేవారు అని మీరు ఎలా గుర్తుపట్టగలరు అంటే, నిర్ణయం చేసేటప్పుడు వారి నిర్ణయం మన ఊహకు అందదు. అంత అలవోకగా నిర్ణయం చేస్తారు. ఎందుకని చేయగలుగుతారు అంటే బుద్ధి అంత ప్రశాంతంగా ఉంటుంది. అంత ప్రశాంతమైన బుద్ధి ఉంది కాబట్టి అందులోంచేటువంటి నిర్ణయాలు వస్తూ ఉంటాయి. అది దైవ సంబంధం చేత ఉద్వేగములు అడిగిపోయి ఎక్కువ ప్రశాంతతకు అలవాటు పడిన బుద్ధి. అది బాగా పనిచేసినట్టు రాగద్వేషాలతో ఉన్న బుద్ధి ఎలా పనిచేస్తుంది? అది సాధ్యమా? సాధ్యం కాదు. దీనికి స్వామి వివేకానంద ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒకనకొకప్పుడు నారదుడు వైకుంఠానికి వెడుతున్నట్టు. వెళుతుంటే ఒంటి నిండా పుట్టలు పట్టి తపస్సు చేసుకుంటున్న వ్యక్తి ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన నారదుడు దివ్య స్వరూపం. ఆయన వస్తుంటే ఆయన తేజస్సుకి ఆయన బహిర్ముఖుడయ్యాడు. ఓ నారద మహర్షి నమస్కారం, మీరు ఎక్కడికి వెడుతున్నారని అడిగాడు. శ్రీవైకుంఠానికి వెడుతున్నా నారాయణమూర్తి దర్శనానికి అన్నారు ఆయన. మీరు ఎటు వెడుతున్నారు కాబట్టి నాకు ఒక్క ఉపకారం చేయండి, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో కనుక్కురండి అన్నాడు. అట్లాగే కనుక్కొస్తాను. మహాత్ములకి ఉంది, అన్నింటికీ ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి
తప్పకుండా కనుక్కొస్తానన్నారు. ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక ఆయన పరమ సంతోషంతో భగవంతుడి గురించి ఎలుగెత్తి భజన చేస్తూ ఎంతో సంతోషంగా ఆయన గురించి మాట్లాడుతూ ఆనందంగా ఉన్నాడు. ఆయన నారద మహర్షిని చూసి, స్వామి నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో ఒక్కసారి వైకుంఠంలో నారాయణమూర్తిని అడిగిరండి అన్నాడు. వెళ్ళిపోయారు నారద మహర్షి. ఏదో కొంతకాలం అయిందో 2 నెలలో 3 నెలలో మళ్ళీ వచ్చారు. ఈయన ఇలాగే కాసేపు మాట్లాడుతున్నాడు, కాసేపు చదువుతున్నాడు, కాసేపు ఆడుతున్నాడు, కాసేపు పాడుతున్నాడు, కాసేపు ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యాన ప్రక్రియ వలన పరమ సంతోషంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈయన ముందు ఇటువైపు నుంచి వచ్చారు కదా, మరి ముందు ఈ సంతోషంగా ఉన్న ఆయన అంటే కాసేపు మాట్లాడి, కాసేపు పాడి, కాసేపు ధ్యానం చేసి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయన అడిగారా స్వామి నారాయణమూర్తిని, ఎప్పుడు వస్తుందిట నాకు మోక్షం అని అడిగాడు. నువ్వు ఈ చింత చెట్టు కింద కూర్చుని కదా ధ్యానం చేస్తున్నావు, ఇక్కడ కూర్చుని కదా ఏదో మాట్లాడుతూ ఉంటావు, ఇక్కడ కూర్చుని కదా పాటలు పాడుతూ ఉంటావు, ఈ చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని సంవత్సరాలు అయిపోయాక నీకు మోక్షం అని చెప్పమన్నారు నారాయణమూర్తి అన్నాడు. ఆయన ఎగిరి గంతులేసేసి ఆనందపడిపోయాడు, ఇంత తొందరగా మోక్షమా నాకని. అంటే ధ్యానమునకు అలవాటు పడిన మనసుకి బరువు తెలియదు, అంత సంతోషం. ఇంతేనా? కోట్ల సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, ఈ చింత చెట్టుకున్న ఆకులంటే దగ్గర పడిపోయారు. ఎంత సంతోషం! అది ధ్యానమునకు అలవాటు పడి. నిజానికి ధ్యానమునందున్నట్టు కూర్చున్నాడు, పాపం పుట్టలు పట్టే ఆయన, కానీ ఆయనలో ఉద్వేగం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన గబాలను మళ్ళీ లేచి, స్వామి ఎప్పుడు వస్తుంది నాకు మోక్షం అన్నాడు. నీకు ఇంకొక 4 జన్మల తర్వాత మోక్షం అని చెప్పమన్నారు నారాయణమూర్తి అన్నాడు. ఆయన వెంటనే కింద పడిపోయాడు. ఇంకా 4 జన్మలా అని. అంటే నిజమైన ధ్యాన ప్రక్రియ ఎందున్నవాడెవరు అంటే మీకు అర్థం అవ్వాలా? నిజంగా చింత చెట్టుకున్న ఆకులన్నీ సంవత్సరాలు ఆయన ఉండక్కర్లేదు, ఆయన అప్పటికే జీవన్ముక్తుడైపోయినవాడు. ధ్యానము వలన నిజంగా రావలసినది ఇది అంటే సంతోషముతో ప్రహృష్టముగా ఉండడం రావాలి తప్ప, పైకి భగవత్ సంబంధంతో ఉన్నట్టు ఉన్నా లోపల ఎప్పుడూ అలజడే, లోపల ఎప్పుడూ అశాంతే, లోపల ఎప్పుడూ ఏదో అభద్రతా భావనే, లోపల ఎప్పుడూ ఏదో ఉద్వేగమే, లోపల ఎప్పుడూ రాగద్వేషాలే. అంటే నువ్వు బాగా జరగలేకపోతున్నావు, యథార్థానికి నువ్వు భగవత్ శక్తితో సమన్వయం కావట్లేదు, ఎక్కడో దోషం వస్తుంది, దిద్దుకోవాలని గుర్తు. ఎందుకని అంటే భగవత్ సంబంధానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే మీకు విషయ ప్రపంచం పట్ల వైముఖ్యం కలుగుతుంది. ఇది పరమసత్యం చెప్తున్నాను నేను. ఈ గొడవ ఎంత తొందరగా మనం పూర్తయిపోతే అంత మంచిది తప్ప ఏమిటి దీనివల్ల ప్రయోజనం? కాస్త భగవంతుడి గురించి మాట్లాడడం, మంచి పద్యం చెప్పడం, ఓ మంచి శ్లోకం చెప్పడం, ఓ కీర్తన పాడడం, ఓ భగవత్ భజన, ఓ భగవత్ కార్యం, ఓ ప్రదక్షిణం, వాటి గురించి కాకుండా ఏమిటి ఈ దిక్కుమాల వాళ్ళంతా అన్న స్థితికి ఏర్పడతాడంటే సహజంగా మనిషికి ఏది ఇష్టమై ఉండాలి? విషయములు ఇష్టమై ఉండాలి. ఇప్పుడు విషయముల యందు విరక్తి వచ్చింది, అవద్దు, ఇందులో సంతోషం ఉంది, ఇది కావాలనిపించాలి. అలా మారిందనుకోండి, అది ధ్యానము యొక్క శక్తి. అది కోట్ల జన్మల తర్వాత రావాలి, ఎంతో సాధన చెయ్యాలి. తొందరగా అటువంటి శక్తిని ఏది ఇచ్చేస్తుంది? ధ్యానం ఇచ్చేస్తుంది. ఆ ధ్యానము అంత గొప్పది. అటువంటి ధ్యాన ప్రక్రియ ఏది ఉన్నదో అది మనసుని నియంత్రిస్తుంది. మిగిలిన వాటిలో మనసుని నియంత్రించడం అంత తేలిక విషయం కాదు. నిజానికి పూజలో కూడా మార్చి 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 మనసును నియంత్రించే ప్రయత్నం చేస్తారు. పాదయోహ పాద్యం అంటే భగవంతుని యొక్క పాదార విందముల మీద నీరు పోస్తున్నట్లుగా భావన చెయ్యాలి. భావన ఎవరు చేయాలి? మనసు చేయాలి. ఆ మనసు అక్కడ లేకపోతే, అది నిలబడకపోతే ఆ పూజ నిరర్థకంబు, అది తంతు అవుతుంది. ఈశ్వరుడు దాన్ని స్వీకరించడు. అది మనసు నిలబడుతూ ఉండాలి. ఆ మనసు నిలబడకుండా ఉండడానికి కారణం ఏమిటి?
అంటే మనసుకి రెండు తీవ్రమైన శక్తులు ఉన్నాయి. ఆ రెండు తీవ్రమైన శక్తులు ఏం చేస్తాయంటే మనిషిని సాధన చెయ్యనివ్వవు. నేను చాలా గంభీరమైన విషయాన్ని మాట్లాడుతున్నాను సుమా. ఎందుకంటే మనిషి మనస్సు ఒక కోతి వరకు అయితే పర్వాలేదు, అది కళ్ళు తాగింది, ఆ పైన దానికి పిచ్చెక్కింది, దానికి తేలు కుట్టింది. ఇప్పుడు ఆ కోతి చేష్ట ఎలా ఉంటుంది? ఆ కోతి అసలు ప్రశాంతంగా ఉంటుందా? మనసు కూడా అంతే. మనసుకి రెండు తీవ్ర శక్తులు ఉన్నాయి. ఒకటి వేగం, రెండు యాంత్రీకరణ. ఈ రెండిటి చేత మనసుని నియంత్రించడం సాధ్యం కాదు, అంత తేలిక కాదు. ఒకటి వేగం, దానికున్నంత వేగం ఇక ఈ సృష్టిలో దేనికి లేదు. నేను ఇలా మాట్లాడుతుండగా అకస్మాత్తుగా నాకు దేని మీదకో దృష్టి వెళ్ళింది అనుకోండి, మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా ఒక గంటన్నర సేపు నేను తైలధారగా మనసుని నేను ఏది మాట్లాడుతున్నానో దాని మీదే ఉంచగలిగాను అనుకోండి, అది ధ్యానం, అది తపస్సు. తపస్సు అంటే అంతే, అంతకన్నా ఇంకేం ఉండదు. అట్లా కాకపోతే మనస్సు ఏమవుతుందంటే తీవ్ర వేగంతో వెళ్ళిపోతుంది. భార్య అనగానే అల్లుకుపోతుంది, అంతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏవో ఆవిడ గురించి ఆలోచిస్తుంది. కొడుకు వెళ్ళిపోతుంది, కూతురు వెళ్ళిపోతుంది. ఎక్కడో విదేశాలలో ఉండనివ్వండి, క్షణంలో వెళ్ళిపోతుంది అక్కడికి. అది తనంత తాను ఊహాచిత్రాలు గీస్తుంది, తాను చూడనివి కూడా. అక్కడ బహుశా ఇట్లా ఉంటుందని ఓ ఊహ చేస్తుంది. తనంత తానుగా మానసికంగా సుఖాన్ని కల్పించుకుంటుంది, మానసికంగా దుఃఖాన్ని కల్పించుకుంటుంది, ఉద్వేగాన్ని కల్పించుకుంటుంది. ఆ వేగం చేత చటుక్కు వెళ్ళిపోతుంది, నిలబడదు. రెండవది, దానికి ఉన్న లక్షణం ఏమిటంటే కర్మేంద్రియముల ద్వారా దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అది ఎటు మిడదు. నేను కూర్చుని ప్రయోజనం ఏమిటి? నేను ఏదో భగవంతుడిని పూజ చేద్దామని కూర్చున్నాను, అది ఎక్కడికో పోతోంది. ఇప్పుడు ఎక్కడికో పోయేదానికన్నా ఓ పని చేద్దాం, మనమే కదిలితే పోయిందిగా అని ప్రదక్షిణం చేద్దాం అని వెళ్ళాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మొదటి ప్రదక్షిణానికి ఉంటుంది, నమస్కారం పెట్టే ముందు చూడు, అట్లాగే చూస్తుండు. అదిగో శివుడి ఒళ్ళో వినాయకుడు కూర్చున్నాడా, చక్కగా రెండు పాదాలు కనపడుతున్నాయా, పరమేశ్వరుడి ఒక్క పాదమే కనపడుతోందా, ఒక పాదం మడుచుకున్నాడా, పార్వతీదేవి మళ్ళీ చక్కగా పాదాలు కనపడుతున్నాయా ఆవిడ ఒళ్ళు, అదిగో సుబ్రహ్మణ్యుడివి చిన్నివి రెండు పాదాలు కనపడుతున్నాయా, విఘ్నేశ్వరుడి చెయ్యి చూడు, ఒకటి అమ్మవారి మీద ఉంది, ఒకటి విఘ్నేశ్వరుడి మీద ఉంది, జాగ్రత్తగా చూస్తే తప్ప కనపడవు అని చూపిస్తుంది. కాసేపు ఆగిన తర్వాత ఏం చేస్తుందంటే, చూసేసావుగా ఇంకా అన్నీ తెలిసిపోయాయి నీకు అని కాళ్ళని నువ్వు నడు ఇలాగా అంటుంది. తను ఎక్కడికో వెళ్ళిపోతుంది, తను తిరుగుతూ ఉంటాడు. శరీరాన్ని యాంత్రీకరణం చేస్తుంది. పూజలో అంతే, ఈ పువ్వు ఇలా వేసేయి అంతే. అందుకే నామములు తత్వ ప్రతిపాదనము చేస్తాయి. అవి ఆవిడ యొక్క గుణముల కీర్తనం కాదు, మనం తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినవి అని గుర్తు. పూజ చేస్తుంటే రెండు నామాలకు ఉంటుంది, మూడో నామానికి ఇంతే, ఇలా పువ్వు తీసి ఇలా వేస్తూ ఉండాలి, తను వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు కదిలినా ఉపయోగం ఏముంది? అది ఏది అక్కడ? అది ఉండదు. ఈశ్వరుడు అంటాడు అది లేదుగా నాకు వద్దంటాడు. నాకు మనసు కావాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మయ్యేవ మనాధత్స మయి బుద్ధిం నివేశయ. నా యందు నీ మనసు పెట్టు, నా యందు నీ బుద్ధి పెట్టు, అది నాకు కావాలంటాడు. అయితే వింటుందా? దానికి వేగం ఉంది, యాంత్రీకరణం ఉంది, కానీ దానికి విరుగుడు ఏమిటి? ధ్యానము. ధ్యానం మొదట ప్రారంభం చేసినప్పుడు ఏమవుతుందంటే, అబ్బో ఇదంతా ఏమిటి, కూర్చోవడం ఏమిటి, వెన్నుపాలు నిటారుగా పెట్టడం ఏమిటి, ఈ ముక్కు చివర చూస్తూ ఉండడం ఏమిటి, ఏదో ఒక వస్తువు మీద ధ్యానం చేయడం ఏమిటి అల్లరంతా అంటుంది. దెబ్బలాట పెట్టుకోకూడదు మనసుతో. మీరు దాంతో దెబ్బలాట పెట్టుకున్నారనుకోండి, అదే గెలుస్తుంది. ఎందుకంటే దాన్ని చంచల స్వభావం. మీరు అక్కడి నుంచి లేచిపోతే దానికి చాలు, దాన్ని మళ్ళీ విషయ ప్రపంచం కావాలి.
మళ్ళీ మీరు ప్రశాంతత కోసం అని చెప్పి అలా చూస్తూ తిరుగుతుంటే బాగుందని అనుకోండి, దానికి బాగుందా ఇలాగే ఉండట్టు. దానికి ఏం పోయింది, జీవుడు ఏమైపోతే. దానికి ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏమిటంటే, ధ్యానంలో ఏమవుతుందంటే దీన్ని భగవంతుడి వైపుకి తిప్పుకుంటుంది. మీరు చెప్పగానే ఇంద్రియాలని ముందు వెనక్కి తీస్తుంది. కన్ను మూతపడుతుంది, లోకన్ను భగవంతుడి రూపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. చెవి వేదగానాన్ని వినిపిస్తుంది, లేకపోతే చెప్పిన విషయాల్ని మళ్ళీ వినిపిస్తుంది. ముక్కు భగవత్ సన్నిధానంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైన వాసన. మహాస్వామి వారి మందిరం తలుపు తీస్తే చూడండి, ఎవరో కొద్దిగా తడి పొడి బట్టలు కట్టుకుని కూర్చునే వాళ్ళు కూర్చున్న చోట వచ్చేటటువంటి దివ్యమైన వాసన. ఎప్పుడు విభూతి ఒంటి నిండా పెట్టుకుని, స్వచ్ఛమైన విభూతి, హోమకుండంలోంచి తీసిన భస్మ ఒంటి నిండా పెట్టుకున్న వాళ్ళు, ఎక్కువ పవిత్ర భావాలతో ఉండేటటువంటి వాళ్ళు, దైవస్వరూపులైన వాళ్ళు కూర్చునే చోట ఏ వాసన ఉంటుందో, ఆయన మందిరం గడప దగ్గర మీరు నిలబడి తలుపు తీశాక లోపలికి కొద్దిగా తలపెట్టి వాసన చూడండి. ఆ వాసన తగలగానే మీకు అనుకోకుండా ఏమిటో మనసు ఒక్కసారి ప్రశాంతపడిపోతుంది, ఆగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అది వారి సన్నిధానానికి ఉండే లక్షణం. ఎందుకనంటే వారి ఉపాసన బలం అటువంటిది. అది ప్రశాంతతనిస్తుంది. అది కూడా ఇవ్వలేకపోయింది అనుకోండి, ఇంకా వాడి కర్మ, ఇంకా వాడి ఉద్వేగం అలా ఉంది. వారితో కలిసి తిరగడం కూడా వాడిని ఆపలేకపోయింది అంటే ఉద్ధరేణాత్మానాత్మానం, వాడిని వాడు ఉద్ధరించుకోవాలంటే ఇంకెవరు ఉద్ధరించలేరు. అటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఉద్వేగం అనగలేదు, ఏదో ప్రశాంతత కలగలేదు అంటే ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరు అటువంటి వాళ్ళని. కాబట్టి అది వెంటనే ఆ వేగంతోనే ఏం చేస్తుందంటే, మీరు ఏ రూపాన్ని చెప్పారా రూపాన్ని అంత అందంగా చూస్తుంది. చూసి అసలు శాంతి ఇక్కడుంది. ఆ శాంతికి అలవాటు పడిపోయింది అనుకోండి, ఆ ప్రశాంతతకి అలవాటు పడిపోయిన మనస్సు బహిర్ముఖం కావడానికి ఇష్టపడదు. ఎవరినైనా పలకరించామో రాగద్వేషాలు, గొడవలు, గోదావరి ఎందుకు వచ్చింది, హాయిగా ప్రశాంతంగా ఉంది, ఇటే ఉండు, అటు అంటే అలవాటు పడింది. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే నల్లమందుకు అలవాటు పడిన నెమలి. ఒక ఆశ్రమంలో నెమలి తిరుగుతూ ఉండేది. అక్కడ ఉన్న ఆయనకి ఎవరికో ఆయనకి నల్లమంది వేసుకోవడం అలవాటు. 11 అయ్యేటప్పటికి పొద్దున్న వేసుకునేవట్టే. ఆయన పొద్దున్న 11ంటికి అది వేసుకుంటుంటే ఓ రోజు నెమలి వచ్చింది అక్కడికి. ఆయన ఏం చేస్తుందో చూద్దామని ఆయన కూడా ఓ నల్లపూసంత నల్లమంది అక్కడ ఎట్టేట్టే. నాకు తెలియదుమండి అది ఎంత ఉంటుందో, ఎలా వేసుకుంటారో, నేను పుస్తకంలో చదివి చెప్తున్నారు. ఆ నల్లపూసంత నల్లమంది అక్కడ ఎట్టేట్టే. అది టక్కన కొట్టి తింది. మరి బహుశా మొత్తం ఏమో నాకు తెలియదు, నేను ఇప్పుడు వేసుకోలేదు. అందుకని ఆ నల్లమందు తిని అది దానికి అలవాటు పడిపోయింది. 11 అయ్యేటప్పటికి అది ఖచ్చితంగా అది నల్లమందు తినాలి. తినకపోతే దానికి నాడీ మండలం అంతా అశాంతి. అందుకని 11 అయ్యేటప్పటికి వచ్చేసేది. 11 అయ్యేటప్పటికి ఆయన దగ్గరికి వచ్చి ఇంకా అశాంతితో అరుస్తుంది. ఆయన వెంటనే ఏం చేసేవాడంటే, దీనికి ఇది అలవాటు అయిపోయిందని తను వేసుకుని దానికి ఓ చిన్న పిసర పెట్టేవాడు. పెడితే అది 4 మంది మింగేది. మింగేస్తే మొత్తం ప్రశాంతంగా ఉండేది. నల్లమందుకు అలవాటు పడిపోయిన నెమలిలా ధ్యానమునకు అలవాటు పడిపోయిన మనసు ప్రశాంతతని అనుభవించడానికి వెనక్కెడుతుంది. అప్పుడు అలవాటు అవుతుంది. నిజానికి గొప్ప సాధన చేత ఏది కలుగుతుందో అది ధ్యానమునందు కలుగుతోంది. అది అటువంటి ప్రశాంతతను కల్పించగలిగినది దైవ సంబంధం. అందుకని ఆ దైవము యొక్క రూపాన్ని ఇస్తారు. అందున ధ్యానమునకు అత్యంత యోగ్యం ఇది. చాలా తొందరగా ధ్యానంలో మనసు నిలబడాలన్నా, చాలా తొందరగా ధ్యానం చేసి ప్రశాంతతని పొందాలన్నా పెద్దలు, నేను చెప్తున్న మాట కాదు చూడండి, కామకోటి పీఠాధిపత్యం వహించిన అపర శంకరావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా చెప్పిన మాట అదే. దక్షిణామూర్తి రూపాన్ని ధ్యానం చేయమని చెప్తారు.
దక్షిణామూర్తి రూపాన్ని ధ్యానం చేస్తే గొప్ప ప్రశాంతత, చాలా తొందరగా మనసు వెనక్కి వెళ్ళిపోతుందంటారు. ఆ రూపానికి ఆ శక్తి ఉంది అంటారు. అందుకే ధ్యానం చేయడం కూడా ఎక్కడ మొదలు పెడతారు అంటే, మొట్టమొదట్లో మీరు అకస్మాత్తుగా కూర్చొని ఇదిగో ఈ రూపమును ధ్యానం చేయము అంటే అలా తిరిగితే బాగుంటుంది అంటుంది. ఎందుకంటే దానికి అలవాటు కదా, అదేం వింద మాట. కానీ మీరు అది తేలికగా ఏది పట్టుకుంటుందో దాన్ని ఇస్తారు. అందుకే ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు మొదట దేన్ని చూస్తారంటే దీపాన్ని చూస్తారు. దీపాన్ని వెలిగించి కదలకుండా అలా వెలుగుతున్నటువంటి దీపం ఉంటుంది, చిన్న దీపశిఖ, దోస గింజంతా వెలుగుతూ ఉంటుంది, పెద్ద దోస గింజ లేకపోతే గుమ్మిడి గింజంతో వెలుగుతూ ఉంటుంది. ఆ దీపశిఖని తదేకంగా చూస్తారు. చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, మీరు ఏ ప్రయత్నం చేయకల్లా వెంటనే కళ్ళల్లో ఆ దీపం అలాగే కనపడుతుంది. మొట్టమొదట్లో ధ్యానంలో ఏం చేస్తారంటే మనసు తిరగడాన్ని చూస్తారు. ఓ చూసావా, నేను దీన్ని దీపాన్ని చూడవే అన్నాను, ఇది మా ఆవిడ్ని చూస్తాను, మా అబ్బాయిని చూస్తాను, లేకపోతే ఇదిగో రాగంతో అన్నా పట్టుకోవాలి, ద్వేషంతో అన్నా పట్టుకోవాలి, ఇదిగో అక్కడికి పోయింది అని గమనిస్తారు. దెబ్బలాడకూడదు దాన్ని. వెళ్ళిపోయావా, నీ తప్పే ఉంది, ఎన్ని కోట్ల జన్మలు అలవాటు చేశాను, వద్దు, నీకు మంచి విషయాలు నేర్పుతాను దా అని మళ్ళీ జాగ్రత్తగా దాన్ని నచ్చ చెప్పి వెనక్కి తెచ్చుకోవాలి. తెచ్చుకొని మళ్ళీ దీపాన్ని చూడాలి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ధ్యానము అన్న విషయాన్ని మీరు పరిశీలిస్తే కొన్ని నెలల ప్రసంగం అది. రామకృష్ణ పరమహంస మొట్టమొదట వివేకానంద స్వామిని కూర్చోపెట్టి ధ్యానం ఇలా చెయ్యి అన్నారు. అంటే వివేకానందుడు అన్నాడు, మీరు నన్ను ఇట్లా ధ్యానం చేయమన్నారు, కానీ నా మనసు నిలబట్టాల. కారణం ఏమిటంటే చెవి వేరొక వస్తువు మీదకి వెళ్ళిపోయింది. దూరంగా ఎవరో ఒక వ్యక్తి ఒక ఇనప వస్తువుని సుత్తితో కొడుతున్నాడు. ఆ సుత్తి ఏమవుతుంది, పెద్ద సుత్తి పట్టుకొని తిప్పి ఖంగ్ ఖంగ్ ఇది లోపల నిర్మాణం చేస్తుంది. ఖంగ్ అంటుంది, ఖంగ్ అని చప్పుడు అవుతుందని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ చప్పుడయ్యే సమయానికి తను కూడా చప్పుడు చేసుకుంటూ ఉంటుంది లోపల, దాని మీదకి ఎడుతూ ఉంటుంది. ఒకవేళ అది అయిపోయింది అనుకోండి, ఏమిటి అయిపోయింది చప్పుడు అంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళింది, నువ్వు చెప్పింది ఏమిటి, అది వెళ్ళింది ఏమిటి, అది చెప్పారు వివేకానంద స్వామి, నాకు దాని మీదకి వెళ్ళింది అన్నారు. రామకృష్ణ పరమహంస అన్నారు, అదే ధ్యానం చేయి. ఖంగ్ ఖంగ్ అని వినపడుతోంది కదా, అదే ధ్యానం చెయ్యి. దానికి ఇష్టమైన దాంతోనే మొదలెట్టు. ఇప్పుడు అలా అలా తగులుతుంటే మొదలెట్టారు. ఆ తర్వాత ఆయన ఎంత దూరం వెళ్ళారు, ఇంకా హిందూ మహాసముద్రంలో ఈదే వెళ్ళేవారు. ఈది వెళ్ళి మధ్యలో పెద్ద బండరాయి ఉంటుందే, ఇప్పుడు స్వామి వివేకానంద స్మారక మందిరం కట్టారు, అక్కడికి వెళ్ళి కన్నికాపరమేశ్వరి అమ్మవారి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆవిడ పాదములను ధ్యానం చేసి సాయంకాలం ఈత కొట్టొచ్చేవారు. అంటే అసలు ఆయనకి సమయం తెలిసేది కాదు, అంత ఆనందంలో ఉండేవారు. అందున కొద్దిగా నీళ్లు, చిన్న వాగు వెళ్ళిపోతున్న చప్పుడు, చిన్న చిన్న పిట్టలు అరుస్తున్న చప్పుడు, మువ్వలు కదులుతున్న చప్పుడు, అవి తొందరగా మనసు వెళ్ళిపోయేటట్టు చేస్తాయి. అయితే ఒకటి, అందులో అభ్యాసం చేయాలన్న తాపత్రయం ఉండాలి. అట్లాంటి శబ్దం పెట్టుకొని మన మాటలు మనవి, మన గొడవ మనది, మన తెలుగుడు మనది చేస్తే ధ్యానం ఏమిటి, ఇంకా అవన్నీ దాని గొడవ దాంది, మన గొడవ మంది ఏమిటవుతోందంటే ధ్యానం అవుతోందండి. అక్కడ ధ్యానం చేసేవాడు ఎవడు ఉండడు, అది మోగుతూ ఉంటుంది అంతే. కానీ అసలు ధ్యానానికి అదొకటి పనికొస్తుందని తెలిసింది కదా, అక్కడ వరకు చాలు. ఎప్పుడోప్పుడు ఉపయోగపడుతుంది, ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. లేకుండా భగవంతుడు ఎందుకు పెడతాడు, ఏదో జరుగుతుంది మంచి ఎప్పుడోప్పుడు. కాబట్టి అది చిట్ట చివరికి ఏమైపోయింది అంటే, ఒకానొకనాడు స్వామి వివేకానంద, మీలో ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, నిజంగా నాకు జీవితంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశాలలో
ఇంకా నాకు అంత మనసుని పట్టేసుకున్న ప్రదేశాలలో ఒకటి బేలూరు మఠం. అసలు నాకు ఇంకా ప్రాణ సమానం ఆ బేలూరు మఠం అంటే నాకు అంత ఇష్టం. అసలు ఆ గంగానది ప్రవాహం, ఆ రామకృష్ణ పరమహంస ఉన్నటువంటి గది, ఆయన వేసుకున్న బట్టలు, స్వామి వివేకానంద తొడుక్కున్న బట్టలు, ఆయన పడుకున్న మంచం, ఆయన వాడిన వస్తువులు, ఆయన కూర్చుని మాట్లాడిన ప్రదేశం, వాళ్ళు కూర్చుని సంతోషంతో భగవంతుడి గురించి మాట్లాడి గురువు శిష్యుడు కలిసి నాట్యం చేసిన గదులు, ఆయన ధ్యానం చేసుకున్న గది ఇప్పుడు ధ్యానం గది, ఎదురుగుండా గంగానది, అవతల వైపు రామకృష్ణ పరమహంస యొక్క సమాధి. ఆఖరణ ఇంకా ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. తనంత తానుగా గురుపాద పద్మములను చేరుకుంటున్నారు అని గుర్తు ఏంటంటే, తరచుగా అంటుండేవారట స్వామి వివేకానంద, నాకు గురువుగారి మాటలు ఒక్కటే వినపడుతున్నాయి, గురువుగారి మాటలు ఒక్కటే వినపడుతున్నాయి, నేను గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటుండేవారట. గురువుగారిలో కలిసిపోవాలి. ఆఖరికి పంచాంగం తెప్పించి, చిత్రం ఏమిటంటే ఆయనే ముహూర్తం పెట్టుకొని ఎర్రసిరాతో గీత గీశారు. గీత గీసి పుస్తకం ఇచ్చేశారు పంచాంగం. ఆయనతో దగ్గర ఉన్న బ్రహ్మచారి దాన్ని తీసుకున్నాడు. ఆయన 1902 సంవత్సరం జూలై 4వ తారీఖు ఆ రోజున గంగానది ఒడ్డున, ఇప్పటికీ ఉంది ఆ గది, నేను అవన్నీ తిరిగి దర్శనం చేసుకుని ఎంత పరవశించిపోయానో అసలు. ఇప్పటికీ నాకు కోరిక ఆ బేలూరు మఠంలో ఒక వారం రోజులు ఉండాలి, ఆ గంగా స్నానం చేయాలి, అక్కడ ధ్యానం చేసుకోవాలి, అక్కడ మంచి పుస్తకాలు చదువుకోవాలి, ఒక వారం రోజులు ఉండి రావాలి ఆ బేలూరు మఠంలోని. ఒకప్పుడు దానికి అంత ప్రణాళిక పూర్తయిపోయి కూడా వేరు కారణం చేత వెళ్ళలేకపోయినది. ఎందుకు కానీ ఇప్పుడు అది ఆ ఎదురుగుండా అసలు ఆ గంగా ప్రవాహం, వివేకానందుడు అక్కడ కూర్చుని ఎదురుగుండా గురువుగారి సమాధి వంక చూస్తూ దీర్ఘ శ్వాస పీల్చి అంతే అవలీలగా బ్రహ్మస్థానాన్ని భేదించి గురువుగారి యందు లీనమైపోయారు. అటు గురువుగారు గంగకి, ఇటు శిష్యుడు, ఇద్దరివి ఉంటాయి. ఏమి భారతీయ సంస్కృతి వైభవం, ఏమి గురు శిష్య సంబంధం, ఏమి ఆధ్యాత్మిక వైభవం. నిజంగా చూసి తీరాలి అంటే ఆ బేలూరు మఠం వెళ్ళాలి. అంత అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియ అది, అంత గొప్పగా అవ్యాజమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలదు. అంత గొప్పగా భగవంతుని యందు ఐక్యమైపోయేటట్టుగాను చేయగలదు. ఆ ధ్యాన ప్రక్రియకు బాగా అలవాటు పడిపోయినటువంటి వ్యక్తికి జీవితంలో బరువేది అంటే అస్తమానం ఉద్వేగాలతో కూడుకున్నటువంటి విషయములతో సంపర్కమును పొంది ఉండడమే విసుగైన విషయం. ఆ ఏకాంతం, ఆ ప్రశాంతత, ఆ ధ్యానం అంత ఇష్టం అవుతాయి. ధ్యానము నాకు రాదు అంటే అది లోటవుతుంది సుమా. మనిషి ప్రయత్నపూర్వకంగా నేర్చుకు తీరవలసిన ప్రక్రియ ధ్యాన ప్రక్రియ. అందున మీరు వివేకానంద, రామకృష్ణ పరమహంస సాహిత్యం చదివితే మీకు అసలు ఆ ధ్యానం మీద ఎంత అనురక్తి కలుగుతుందో. మనిషి పుంజుకోవాలంటే, ఉత్సాహవంతుడు కావాలంటే, సంతోషం కలగాలంటే, దూది పింజంత తేలికైపోవాలంటే ధ్యాన ప్రక్రియ తెలిస్తే చాలు. అది వచ్చినవాడు అంత సంతోషాన్ని పొందగలడు, అంత చిరునవ్వుతో ఉండగలడు, హాయిగా ఉండగలడు, మంచి నిర్ణయాలు చేయగలడు, ధైర్యంగా నిలబడగలడు. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఆ ధ్యానము ప్రారంభంలో 3గా ఉంటుంది. సరే, నేను మీతో ఇవాళ కొంచెం ధ్యానం గురించి మాట్లాడాను. ధ్యానధ్యాతృధ్యేయ రూప, అది కదా నామం. అంటే 3గా ప్రారంభమయ్యేట్టు చేస్తుంది. అది త్రిపుర సుందరి లక్షణం. కానీ అవి 3 కావు. ఒకటి 3గా కనపడడం ఆశ్చర్యం, ఒకటి 3గా కనపడి 3 సత్యం అనిపిస్తుంది, కానీ ఒకటి సత్యం అని తర్వాత తెలుస్తుంది. ఎట్లా అంటే ధ్యాత, ధ్యానము చేయువాడు. నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను అనుకోండి, అప్పుడు నేను ధ్యాత. ఇప్పుడు ధ్యేయము, నేను ఏదో ఒకటి ధ్యానం చేయాలి కదా, దక్షిణామూర్తి రూపాన్ని ధ్యానం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నాకేది ధ్యేయము? దక్షిణామూర్తి యొక్క రూపం.
దానికి ముందు అవకాశం ఇస్తారు. మనసు పట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే చాలా ప్రశాంతంగా అందంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి రూపాన్ని ఇస్తారు. మనకి ఉంది కదా ధ్యాన మండపం, అతి తక్కువ వెళ్ళింది అదే అయితే అది దురదృష్టం. ధ్యాన మంటపంలో దక్షిణామూర్తి రూపం అక్కడ ఉంటుంది. ఎందుకు? ప్రారంభంలో చూడడానికి. తర్వాత మీకు అలవాటు అయిపోవాలి. ఆయన పాదం, ఆ పాదం మీద తొడ మీద పెట్టుకున్నటువంటి రెండవ పాదం, అది దాటగానే కుడి చెయ్యి ఇలా చిన్ముద్ర, ఆ పైన నాగుపాము ఇలా పైకి లేచి మడత పెట్టి ఉంటే దానికి ఆ డమరుకానికి చుట్టుకుని పైకి లేచినటువంటి సర్పం, ఎడమ చేతిలో పైన అగ్నిహోత్రం, కింద చేతిలో పుస్తకాలు, చిన్న చిరునవ్వుతో కూడుకున్న ముఖం, చంద్రవంక, ఆ జుత్తు ఇంతవరకు చిందరవందరగా ఉంటుంది జుత్తు. ఆ జుత్తు, మంచి వెనకాల ఉన్నటువంటి మర్రి చెట్టు, దానికి ఎర్రటి కాయలు, ఆయన దగ్గర కూర్చున్నటువంటి ఋషులు, వాళ్ళు గడ్డాలతో, నలుగురు సనక సనందనాదులు కూర్చుని ఉంటే చిన్ముద్ర పట్టినటువంటి ఆయన రూపాన్ని మీరు అట్లా చూసి ధ్యానం చేశారు అని గుర్తు ఏమిటంటే, ఆ తర్వాత మళ్ళీ అడిగితే మీకు ఇంకా మళ్ళీ పటంతో సంబంధం ఉండదు, మీరు చేసేయచ్చు, ఎక్కడికి వెళ్ళినా చేసేస్తారు. ఆ దక్షిణామూర్తి రూపాన్ని మీరు పట్టుకుంటుంది మనసు. పట్టుకునే వరకు ఆలంబనం ఇవ్వడానికి ఉద్వేగంతో వెళ్ళకూడదు. ఉద్వేగంతో వెళితే పట్టుకోదు. మీరు చాలా సావధానంగా, చాలా ప్రశాంతంగా వెళ్ళాలి, చిరునవ్వుతో వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. తెలియక ఎవడో బయట తాళం వేసేయడం, తలుపు కొట్టేయడం చేయకుండా ఎవరినైనా ఒకళ్ళ బయట ఉంచడం మంచిది. అయా ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి, ఎవరైనా వస్తే ఇప్పుడు గాజులేయండి అని చెప్పండి, చాలా గట్టిగా మాట్లాడకండి అని చెప్తారు. ఎందుకంటే అది అలవాటు లేక, ధ్యాన మందిరం అని తెలిసి రోజు ధ్యానం జరిగే ప్రదేశం అయితే మంచిదే, ఎవరు రారు. అసలు నిజానికి ధ్యాన మంటపం ఉన్న చోట ప్రతిరోజు నియతి వేళలో ధ్యానం జరగాలి, దాన్ని వాడుకోవాలి. ఆ శక్తి అలా ఉంటుంది అక్కడ. కాబట్టి అది కూర్చుని మీరు ఆ రూపాన్ని ప్రశాంతంగా చూడడానికి అలవాటు పడిపోయారనుకోండి. ఇప్పుడు ధ్యాత, నేను ధ్యానం చేస్తున్నానా అక్కడ మొదలు కదూ. నేను ఎవరిని ధ్యానం చేస్తున్నాను? దక్షిణామూర్తిని. ఆయన ధ్యేయము. నేనేం చేస్తున్నాను? ఇంకా ఏ విషయము నా మనసులోకి రాకుండా సంతత తైలధారగా ఆ రూపాన్ని చూస్తున్నాను. ఆ రూపాన్ని చూడడం ధ్యానం. కొంతసేపటికి ఏమైపోతుందంటే ధ్యానము చేసేటటువంటి ధ్యాత ధ్యేయమునందు కరిగిపోతాడు. అంటే నేను అన్న భావన పోతుంది. నేను, నా శరీరం, నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు ఇవేమీ ఉండవు. కేవలం ఆ దక్షిణామూర్తి రూపాన్ని చూస్తూ అది తప్ప వేరొకటి లేనటువంటి గొప్ప పరవశం, గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ధ్యానము అన్న ప్రక్రియ కూడా ఆగిపోయింది, ఆ క్రియ కూడా ఆగిపోయింది. ఎందుకని? ధ్యానమునకు ఏ మనసు అవసరమో ఆ మనసు కూడా దాని యందు లయమైపోయింది. అప్పుడు ఎవరు మిగిలిపోయారు? ఒక్క దక్షిణామూర్తే మిగిలిపోయారు. మళ్ళీ మీరు బహిర్ముఖులవా అయినప్పుడు అందులోంచి ధ్యాత బయటికి వచ్చేసాడు. నేను అహం స్ఫురణం. నేను కొంతసేపు ధ్యానం చేయాలబ్బా, ఎంత తేలిగ్గా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. వెంటనే లేచిపోకూడదు. కాసేపు ప్రశాంతంగా ఉండి లేచి ఒక 4 అడుగులు అటు ఇటు తిరిగి ఆ ప్రశాంతతతో బయటికి రాగానే ఎవరైనా మిమ్మల్ని ఉద్వేగపరిచారనుకోండి, అంత చటుక్కుని మనసు మళ్ళీ ఉద్వేగాన్ని పొందాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మీరు కొంచెం 4 అడుగులు వేసి ప్రశాంతపడి ప్రకృతిని పరిశీలిస్తే, ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది. మీకు అంతకు ముందు లేని మంగళప్రదత్వం అంతా కనపడుతుంది. అప్పటి వరకు లేని ఒక గొప్ప ప్రశాంతత, ఒక సంతోషం, ఒక ఈశ్వర చైతన్యం మీకు అంతటా కనపడుతుంది. మీరు కిందికి దిగి వస్తుంటే మీ మనసంతా ఏదో మంగళప్రదమైన భావాలతో మళ్ళీ ఎప్పుడో ఇలాగా, మళ్ళీ ఎప్పుడో ఇలా, అబ్బా మళ్ళీ వెళ్ళాలా అందులోకి అనిపిస్తుంది. దాన్ని అంగీకరించి అనుమతించాలి.
6 నెలలకు ఒక్కసారి, ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి అనకూడదు. దానికి రోజు అలా అలవాటు చేస్తే ఆ ప్రశాంతతకి అలవాటు పడుతుంది. అప్పుడు రే 3 కాదురా, ఒక్కటే, 1 3 అవుతోంది, 3 1గా ఉన్నది. ఇప్పుడు అసలు ఉన్నది అదొకటే. అది 3 అయితే అల్లరి, 3 1 అయితే శాంతి అని తెలిసింది. అది ధ్యాన ధ్యాతృధ్యేయ రూప. అది ఆ తల్లి వైభవం. ఆ కదలికలని అలా ఆపుతుంది. ఎక్కడ ఆగిందో అక్కడ ఆనందం. కాబట్టి అంత గొప్ప శక్తిని ఇవ్వగలిగినది. నాకు తెలిసి ఉన్నంత వరకు పెద్దలు చెప్పే మాట ఏమిటంటే 18 సెకండ్లు సంతత తైలధారగా మీ మనసు నిలబడి ఆ స్థితిని పొందితే ముముక్షువయ్యాడని గుర్తు. కలియుగం నిజంగా మీరు ఎప్పుడైనా ఒకసారి ధ్యానం అనేటటువంటిది చాలా అవసరం అండి. ధ్యానం నేర్చుకొని మీరు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే, నేను ఎంత తప్పు చేశాను అన్నది నాకు అప్పుడు అర్థమవుతుంది. ధ్యానమునందు ఇంత నిష్ణాతులైనటువంటి వాడు, అవ్యాజ ప్రశాంతమూర్తులు, ఒకరోజు 24 గంటలైతే ఇంచుమించుగా 10 గంటలు ధ్యానం చేసేటటువంటి వారి ముందు కూర్చుని నేను ధ్యానం గురించి చెప్పానా? ఎంత అవివేకిని! వాచాలత్వం నోటితో చెప్పేవాడిని నేను, రోజు అనుభవించేవారు మీరు. లేకపోతే ఆ ముఖాల్లో అంత ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అది అనుభవం చేత తెలుస్తుంది. అటువంటి అనుభవమును పొందాలి. ఆ 3 ఒక్కటైపోయాయి అనుకోండి, అదే సమాధి, అదే అనుభూతి. ఆ అనుభూతియే ఆమె, ఆ తల్లి. అప్పుడు 3 ఒక్కటైపోయిన రూపం. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప. అది నమస్కారం పెట్టినప్పుడు ధ్యాన ధ్యాతృధ్యేయ రూపాయై నమః, అటువంటి తల్లికి నమస్కరించుతున్నాను. అది ఆవిడ యొక్క గొప్పతనం మంచిదే, కానీ నీ అనుష్ఠానంలోకి నువ్వు తెచ్చుకోవడంలో, నువ్వు దాన్ని తెలుసుకుని ఆచరించడంలో కదూ జీవితం వృద్ధిలోకి రావడం అన్న మాట ఉంది. దానివల్ల కదూ నిజానికి మనిషి ప్రశాంతతను అనుభవించేది. ఏం చేసినా దేనికి చేస్తున్నట్టు? ఆ శాంతి కోసమే. శాంతి శాంతి శాంతి. నీకు ఇక ఏ ఇతర విషయమో అవసరం లేకుండా నీ అంత నువ్వు శాంతిని పొందగలవు. దానికి అలవాటు పడిపోయింది అనుకోండి, అది హాయిగా ఎప్పుడూ ఆ ప్రశాంతతని కోరుతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా విషయ వస్తు సంగము విసుగు తెప్పిస్తుంది. భగవత్ సంబంధము ప్రశాంతతకు కారణము. అట్లాగని ఏదో కుటుంబాలు వదిలేస్తారని ఏం బెంగెట్టుకోక్కర్లేదు. అది ఇంకా అందంగా చేయగలుగుతాడు, సమర్థత పెరుగుతుంది. ఎక్కడ శాంతి అనుభవించాడో వాడి బుద్ధేగా పదునుగా ఉంటుంది. ఎప్పుడు అశాంతి అనుభవించిన వాడు మంచి నిర్ణయాలు ఎలా చేయగలడండి? ఉద్వేగంలో ఉన్నవాడు చేయలేడు. శాంతి అనుభవించిన వాడెవరో వాడే బాగా చేయగలుగుతాడు. కాబట్టి అంత గొప్ప నామం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.